आज हम 10वीं कक्षा का दूसरा पार्ट देख लेंगे बच्चों। दूसरा पार्ट का नाम ఈద్గాహ్। మనం ఈరోజు 10th లెసన్లోని సెకండ్ లెసన్ చెప్పుకుందాం। 10th క్లాస్లోని సెకండ్ లెసన్ చెప్పుకుందాము। లెసన్ నేమ్ ఈద్గాహ్। ఈద్గాహ్ రచించింది ఎవరు అంటే ప్రేమ్చంద్। కవి కౌన్ హే? ప్రేమ్చంద్। ఈద్గాహ్ కా కవి ప్రేమ్చంద్ హే। ఈద్గాహ్ కా విధా క్యా హై? మనం 1 మార్క్ క్వశ్చన్స్ ఫస్ట్ ఏమడుగుతాడు అంటే ఈద్గాహ్ కా విధా క్యా హై? విధా అంటే ఇది ఏ టైప్ ఆఫ్ స్టోరీయా లేదు సాంగా, ఇలా ఎలా రచించబడింది అని। అప్పుడు మనం ఏం ఇవ్వాలి ఆన్సర్? కహానీ। ఇది మనకి స్టోరీ అనమాట, స్టోరీ రూపంలో చెప్పబడింది। చూడండి ఫస్ట్ ఉన్మీకరణ చూడమ్మా। पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया, खुशबू भरे फूल देते हैं हमको न फूलों की माला, त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखे। పథికోం, పథికోం అంటే ట్రావెలర్స్, అంటే బాటసారులు। కో జల్తీ దుబహర్, ఒకవేళ వెళ్ళే దారిలో, బాటసారులు అంటే ట్రావెలర్స్ వెళ్ళే దారిలో, దుబహర్ అంటే బాగా ఎండ ఎక్కువ ఉండి షాడో కావాల్సి వస్తే, పేడు సదా దేతే హే ఛాయ, ఎప్పుడైనా సరే చెట్టు తన చెట్టు కింద నీడవడానికి రెడీగా ఉంటుంది। ఖుష్బూ భరే ఫూల్ దేతే హే, సువాసనలతో నిండిన పువ్వులు ఇవ్వడానికి కూడా రెడీగా ఉంటుంది। హమ్కో నా ఫూలోంకి మాల, ఎందుకంటే రకరకాలైన పూలని మాల కింద కట్టడానికి। త్యాగి తరువంకే జీవన్సే, సో చెట్ల నుంచి మనం ఇంకా ఏం నేర్చుకోవాలట? త్యాగం చేసే గుణాన్ని నేర్చుకోవాలట। హంబీతో కుచ్ దేనా సీఖ్, పక్క వాళ్ళకి ఇవ్వడం, ఎప్పుడు మనం తీసుకోవడమే కాదు, పక్క వాళ్ళకి ఇవ్వడం అనే పద్ధతి మనం చెట్టు ద్వారా చూసి నేర్చుకోవడం। దానికి సంబంధించిన క్వశ్చన్స్ పక్కన ఉన్నాయి చూడమ్మా। పథికోం కో జల్తీ दोपहर में सुख व आराम किससे मिलता है? పథికోం అంటే ట్రావెలర్స్ వెళ్ళే దారిలో ఒకవేళ వాళ్ళు విశ్రాంతి తీసుకోవాలి అంటే ఎలా విశ్రాంతి? కిస్సే మిల్తా హై, ఎవరి ద్వారా వాళ్ళు విశ్రాంతిని తీసుకుంటారు? ఎవరి ద్వారా ఇందాక చెప్పాం? పేడ్కే ఛాయ, చెట్టు నుంచి వచ్చే నీడ ద్వారా వాళ్ళు విశ్రాంతి తీసుకుంటారు। ఖుష్బూ భరే ఫూల్ హమే క్యా దేతే హే, సువాసన ఇచ్చే పూల ద్వారా మనం ఏం చేస్తాం? ఫూలోంకి మాల, నా ఫూలోంకి మాల, కొత్త రకాలైన పూలన్నింటినీ ఒక మాల కింద చేర్చి కడతామట। हम भी तो कुछ देना सीखे, కవి నే ऐसा क्यों कहा होगा, ఎందుకు ఇలా అన్నట్ట? ఎందుకంటే చెట్ల ద్వారా మనము ఇతరులకి ఇవ్వడం అనేది నేర్చుకోవాలని చెప్పి కవి అన్నట్ట అలాగా। ఉద్దేశ్ कहानी विधा की भाषा शैली से परिचित करते हुए छात्रों में कहानी लेखन कला का विकास करना और त्याग, सद्भाव व विवेक जैसे संवेदनशील कर्तव्य बोध संबंधी गुणों का विकास करना और बड़े बुजुर्ग के प्रति श्रद्धा व आदर की भावना का विकास करना है। చూడమ్మా, కహానీ విధాకి భాషా శైలి, సో కహానీ అంటే స్టోరీ, స్టోరీ చెప్పే పద్ధతి, శైలి అంటే పద్ధతి, పరిచయం చేసే పద్ధతి। ఛాత్రోమే కహానీ లేఖన్ కళ, ఛాత్రం అంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి రాసే ఆ కళని బయటికి రప్పించడంలో, వికాసకరణ వాళ్ళ ఆలోచన శక్తి పెంచడంలోను, త్యాగం చేసే బుద్ధి నేర్పడంలోను, సద్భావన మంచి ఆలోచన తెప్పించడంలోను, వివేక్ చేసే సంవేదనశీల్ కర్తవ్యం వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని చెప్పడంలోను, సంబంధీ గుణం దానికి సంబంధించిన గుణాల ద్వారా, వికాసకరణ వాళ్ళని మంచి స్థాయిలోకి తీసుకెళ్లే పద్ధతి, తీసుకువెళ్ళాలన్న ఆలోచన। బడే బుజుర్గా అంటే వృద్ధులు, ముసలి వాళ్ళు, కే ప్రతి శ్రద్ధ వాళ్ళ పట్ల మనం తీసుకోవాల్సిన శ్రద్ధ, వ ఆధార్కి భావన ఈ భావనలన్నీ ఆధారం చేసుకుని వాళ్ళ యొక్క ఆలోచన శక్తిని పెంచడం కోసం ఈ లెసన్ ఇవ్వడం, ఈ లెసన్ యొక్క ఉద్దేశం అన్నమాట। విధా విషయ్ చూడమ్మా, విధా విషయ్ కహానీ శబ్ద కహా ధాతుకే సాత్, కహానీ శబ్దం అనేది ధాతువుల ద్వారా, ఆని ప్రత్యయ్, ఆని అనేది ప్రత్యయ్ దాంతో కలిసి ఉంటుందన్నమాట। కహక ఆశా కహానా సే హై, కహ అంటే చెప్పడం, దాని ద్వారా కహానా కింద అయ్యిందనమాట। కిసీ ఘటన యా బాత్ కా సుందర్ ఢంగ్ సే ప్రస్తుత్ కియా జానా హీ కహానీ హై, చాలా అందంగా అంటే
చూడండి, సుందర్ ఢంగ్, చాలా అద్భుతంగా అందంగా తీర్చిదిద్దడంలో ఈ కహానీ, ఈ స్టోరీ ఉందన్నమాట. इस कहानी में दादी व पोता की मार्मिक प्रेम दर्शनी गई है. ఈ పాఠం ద్వారా, ఈ కహానీ అంటే ఈ స్టోరీ ద్వారా మనకి ఏం చెప్తున్నట్ట, ఒక దాది అంటే గ్రాండ్ మా వాళ్ళ గ్రాండ్ సన్ మీద అంటే మనవల మీద పెంచుకున్న ప్రేమ, మార్మిక్ అంటే పెంచుకున్న ప్రేమని చూపిస్తున్నట్టు అందంగా. ఇస్సే కథన్ వా సందర్భ్, ఇందులో జరిగే కథలు అవ్వచ్చు, సందర్భాలు అవ్వచ్చు, వాతావరణం అవ్వచ్చు, సజీవ రూపమైన అంటే మన కళ్ళ ముందు జరుగుతుంది అన్నట్టుగా ఉంటాయట. इसमें बाल्यावस्था की निर्मल भावनाओं का सुंदर प्रतिबिंब दर्शनी गई है. ఇందులో అట బాల్యావస్థలు అంటే పిల్లాడు, చిన్నపిల్లాడు అనమాట, తన నుంచి ఆలోచించే శక్తి, భావనలు ఇవన్నీ చాలా అందంగా చెప్పడం అనేది జరిగింది. సో లేఖక్ చూడమ్మా, లేఖక్ प्रेमचंद का जन्म गरीब घराने के काशी में 31 जुलाई 1880 को हुआ. ప్రేమ్చంద్ కా జన్మ, ప్రేమ్చంద్ యొక్క జన్మం అంటే ఎక్కడ పుట్టారటైనా గరీబ్ ఘరానే అంటే చాలా పేద కుటుంబంలో పుట్టారట. ఎప్పుడు? కాశీమే, కాశీలో 31 జూలై 31 జూలై 1880లో జన్మించారట. ఇన్కే బచ్పన్ కా నామ్, ఈయన చిన్నతనంలో ఈయన అసలు పేరు ఏంటంట, ధనపత్ రాయ్ శ్రీవాసవత. ధనపత్ రాయ్ శ్రీవాసవత, ఇది అండర్లైన్ చేసుకోండమ్మా మీరు. ఇన్హోనే ట్యూషన్ పడితే హుయే మెట్రిక్ కదా, ఈయన ట్యూషన్ చెప్తే మెట్రిక్ అంటే అప్పట్లో 10th అనమాట, ఈక్వల్ టు 10th. నౌకరీ కర్తే, పని చేసుకుంటూ బిఏ పాస్ అయ్యాట. ఇన్హోనే లగ్భగ్ 1 దర్జన్ ఉపన్యాస్ और, ఈయన లగ్భగ్ మోస్ట్ ప్రాబబ్లీ 1 దర్జన్ అంటే ఒక డజన్ అంటే 12 కన్నా ఎక్కువ ఉపన్యాసాలు ఇచ్చాట. 200 కహానియోంకి రచనకి, 300 పైనే రచనలు చేశారట ఆయన, 300 పైన అబోవ్ అనమాట. इन्होंने उपन्यास सम्राट भी कहा जाता है, इन्हें उपन्यास सम्राट అని కూడా అంటారట. ఇన్కి కహానియా, ఈయన చెప్పే రాసే స్టోరీలన్నీ ఎలా ఉంటాయి అంటే మానస్ సరోవర్ శీర్షక్ సే 8 ఖండో మే సంకలిత్ హే. ఈయన రాసే స్టోరీస్ అన్నీ ఎలా ఉంటాయట, ఎక్కడ ఉంటాయట, మానస్ సరోవరం అనే శీర్షికలో 8 ఖండాల కింద దాచుంచాట ఆయన. సో చూడండి, గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మలా, కర్మభూమి, రంగభూమి, కాయాకల్ప్, ప్రతిజ్ఞ, మంగళసూత్ర ఆది ఇన్కే ప్రముఖ ఉపన్యాస్ హే. ఈయన ఇచ్చిన ఉపన్యాసాల్లో ఈ ఫేమస్ అనమాట. ఈయనకి ప్రముఖ కహానియం, ఈయన రాసిన వాటిల్లో ఆయనకి పేరు తెచ్చిన స్టోరీస్ ఏంటట, పంచ పరమేశ్వర్, బడే ఘర్ కి బేటీ और కఫన్ ఆది ప్రముఖ హే. ఈయన రాసిన గొప్ప రచనల్లో స్టోరీస్లో ఈ 3 చాలా గొప్పవట. ఇప్పుడు మనం కథలోకి వెళ్దామమ్మా. विषय प्रवेश. प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन के प्रतिबिंब रहे हैं. ప్రాచీన కాలం మన పూర్వకాలం నుంచి నైతికలు, విలువలు, మన ఆచారాలు, మన సాంప్రదాయాలు ఇవన్నీ ప్రతిబింబిస్తూ ఉన్నాయట. ఇంకా రూప్ హర్ భారతీయ మే సమా హువా, ప్రతి భారతీయుల్లో అవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు చెప్పిన నైతిక విలువలు అవ్వచ్చు, ప్రాచీన సాంప్రదాయాలు అన్నీ ఉన్నాయట. హమ్ అప్నే వృద్ధియోం కా బడా ధ్యాన్ రఖతే హై, మనం మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ పట్ల చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటాం. జైసే ఇస్ కహానీ మే దర్శనీ గయా హై, అది మొత్తం మనం ఇప్పుడు చెప్పే స్టోరీలో తెలుస్తుంది. చూడండి, రంజాన్ కే పూరే 30 రోజు కే బాద్ ఆజ్ ఈద్ ఆయి హై. రంజాన్ 30 రోజుల తర్వాత ఈద్ వచ్చిందనమాట. కితనా మనోహర్, ఎంత అందంగా ఉందో, కితనా సుహావనా ప్రభాత, ఎంత అద్భుతంగా ఉందో చెప్పడానికి. ప్రభాత్ అంటే ఉదయించే సూర్యుడివి, ఉదయించడం ఎంత అద్భుతంగా ఉందో. వృక్షం పర్ కుచ్ అజీబ్ హరియాలి హే, వృక్షం పర్ కుచ్ అజీబ్ అంటే, అజీబ్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకునే ఒక కొత్తదనమాట చూడడానికి. కుచ్ అజీబ్ హరియాలి హే, పచ్చగా చాలా కొత్తగా ఉందన్నమాట. ఖేతమే కుచ్ అజీబ్ రౌనిక్ హే, ఖేతమే పంటలన్నీ కూడా చాలా కొత్తగా, అద్భుతంగా అంటే కాంతివంతంగా. రైనిక్ అంటే కాంతి, బ్రైట్నెస్ అనమాట, చాలా కాంతివంతంగా ఉన్నాయట. నెక్స్ట్, ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హై. ఆస్మాన్ అంటే ఆకాశంలో, లాలిమ అంటే ఎర్రదనం, రెడ్డిష్ అనమాట.
ఎంత ఎర్రగా ఉందో, ఆకాశం అంతా ఎంత ఎర్రగా అద్భుతంగా ఉందో చూడడానికి. ఆజ్గా సూర్యు దేకో, ఈరోజు సూర్యుడిని చూడు, కితనా ప్యారా ఎంత అందంగా ఉన్నాడు, కితనా శీతల్ ఎంత చల్లగా ఉన్నాడు. మానవ సంసార్కు ఈద్కి బదాయి దే రహా హే, సూర్యుడు వచ్చి మొత్తం చుట్టుపక్కల ఉన్న ప్రకృతి అంతా మానవులకి ఆ ఫెస్టివల్ యొక్క శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చినట్టే ఉందట. ఈద్గా జానేకి తయారియా హో రహీ హే. సో ఈద్గా గురించి, ఆ ఫెస్టివల్ గురించి అందరూ రెడీ అవుతున్నట్ట. ఎందుకని ఆ రోజు విశేషంగా చెప్పాను కదమ్మా, ముసల్మాన్లు అందరూ నమాజులు చేసుకుంటారు అని. సో దాని గురించి అందరూ రెడీ అవుతున్నారట. లడికే సబ్సే జ్యాదా ప్రసన్న హే, లడికే అబ్బాయిలు చాలా ప్రశాంతంగా ఉన్నట్ట. బార్ బార్ జేబ్ సే ఖజానా నికలాకర్ గింతి హే, బార్ ప్రతిసారి అనమాట ఏం చేస్తున్నారు, జేబుని తడువుకుంటున్నారట, లెక్కెట్టుకుంటూ ఉంటున్నారట. మొహమ్మద్ గింతా హే, మొహమ్మద్ అనేవాడు లెక్కెట్టుకుంటున్నట్ట. 1 2 10 12, 1 2 3 4 అని చెప్పి 12 రూపాయల దాకా లెక్కెట్టుకున్నట్ట. ఉస్కే పాస్ 12 పైసా హై, అతని దగ్గర మొహమ్మద్ అనే అతని దగ్గర 12 పైసా 12 రూపీస్ ఉన్నాయట. మొహసిన్కే పాస్ 15 పైసా హై, మొహసిన్ అతని దగ్గర ఎంత ఉన్నాయట, 15 పైసా అంటే 15 రూపాయలు ఉన్నాయట. ఇన్సే అన్గినత చీజో లగాయి, బోన్ల బొమ్మలు అవి కొనుక్కోవచ్చట. కిలోనే మిఠాయియం, బిగుల్, గేద్, స్వీట్స్, బొమ్మలు, మిఠాయిలు, బంతి और నా జానే క్యా క్యా, అసలు ఏమేమి కొనుక్కోవచ్చో కూడా తెలియదు అనమాట, అంతగా ఉన్నాయట తన దగ్గర డబ్బులు. और सबसे ज़्यादा ప్రసన్న హై, చాలా హ్యాపీగా ఉన్నట్టు అందులో కూడా. హమీద్, ఇప్పుడు ఈ స్టోరీ అంతా ఈ అబ్బాయి చుట్టే తిరుగుతుందమ్మా. హమీద్ वह बोली, सूरत का 4-5 साल के दुबला पतला लड़का था. చాలా చిన్న పిల్లాడు అనమాట అతను. 4-5 4-5 ఏళ్ల చిన్న పిల్లాడు అనమాట. उसका पिता गत वर्ष में हौज के बेंट हो गया है और माँ न जाने क्यों पीली पड़ती गई और एक दिन वहाँ भी परलोक सीधार गई है. అతని చిన్నప్పుడే వాళ్ళ నాన్నగారు చనిపోయారట. ఆ విషయం మీద బెంగట్టుకుని కొన్నాళ్ళకి వాళ్ళ అమ్మగారు కూడా మంచం పెట్టి చనిపోయారట. ఎవరు అమ్మగారు, హమీద్ వాళ్ళ అమ్మగారు కూడా చనిపోయారట. కిసీకో పతా నా చలాకి ఆఖిర్ అచానక్ యహ క్యా హువా, ఎవ్వరికీ తెలియదట అసలు ఏమైంది అనేది. పాప ఆ పిల్లాడికి ఏమీ తెలియదట, అంత చిన్న పిల్లాడు. చెప్పారు కదా 4-5 ఏళ్ల పిల్లాడని, అంటే 4-5 years అనమాట. అబ్ హమీద్ అప్ని దాది అమీనాకి గోదీ మే సోతా హై. పాపం ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే, దాది అమీనా, వాళ్ళ యొక్క గ్రాండ్ మా పేరు అమీనా, అండర్లైన్ చేసుకోండమ్మా. గోదీమే సోతా హై, ఒళ్ళో పడుకుంటాట. దాది అమ్మ హమీద్ సే కహతీ హై కి ఉస్కే అబ్బాజాన్ రూపాయ కమానే గయే. సో దాది వాళ్ళ అమ్మగారు చెప్పారట, అమ్మను నాన్న ఇద్దరు డబ్బులు సంపాదిద్దామని వెళ్ళారు అని. అమ్మీ జాన్ అల్లాహ్ మియా కే ఘర్ కే ఉస్కే లియే బహుత్ హీ అచ్చీ చీజో లానే గయే. సో వాళ్ళ అమ్మ నాన్నగారు దేవుడి దగ్గరికి తిన కోసమని ఎన్నో మంచి మంచి బొమ్మలు వస్తువులు తేడానికి వెళ్ళారు అని చెప్పి వాళ్ళ గ్రాండ్మా చెప్తూ ఉండేదట. గ్రాండ్మా అంటే అమ్మమ్మ అవ్వచ్చు, నానమ్మ అవ్వచ్చు అనమాట. ఆశాతో బడి చీజ్ హే, నాకు తను అనుకుంటున్నాడు, తను చాలా ఉత్సాహంగా ఉన్నాడు, పెద్ద పెద్ద బొమ్మలు పెద్ద పెద్ద వస్తువులు అని తెస్తుందని. హమీద్కి పావ్ మే జూతే నహీ హే, కానీ తను వేసుకోవడానికి ప్రజెంట్ చెప్పులు కూడా లేవట. సిర్ పర్ ఏక్ పురానీ టోపీ హే, తన నెత్తి మీద పాత టోపీ ఒకటి ఉందట. జిస్కా గోటా కాలా పడ్ గయా హై, అది కూడా కొంచెం చిరిగి ఉందట. ఫిర్ బీ వహ ప్రసన్న హై, కానీ తను హ్యాపీగానే ఉన్నాడు. నెక్స్ట్, అబాగిన్ అమీనా అప్ని కుటీర్ మే బయటి రో రహీ హై. పాపం ఆవిడ వీధిలో వెనకాల కూర్చుని బాధపడుతూ ఉందట వాళ్ళ గ్రాండ్మా. ఆజ్ ఈద్గా దిన్ హై, ఈరోజు ఈద్ ఫెస్టివల్. ఉస్కా ఘర్ మే దాన్ తక్ నహీ హై, ఎవరికైనా దానం చేయడానికి, అంటే ముస్లిమ్స్ వాళ్ళు పాప మొత్తం రంజాన్ అంతా ఉపవాసాలు ఉండి దానాలు ధర్మాలు చేస్తారమ్మా. కాబట్టి ఆవిడ దానికోసం బాధపడుతోంది. దానాలు ధర్మాలు చేయడానికి ఇంట్లో 1 రూపాయి కూడా లేదు. లేకిన్ హమీద్ ఉస్కే అందర్ ప్రకాష్ హే, కానీ అమీర్ తనలో మాత్రం చాలా ప్రకాశవంతమైన ఆనందం ఉందట. బాహర్ ఆశాకి కిరణ్ హై, బయట లోపల బాధ ఉన్నా కూడా బయట ఆశ యొక్క కిరణాలు ఉన్నాయట, ఏమైనా సాధించగలన ఆశ కిరణాలు ఉన్నాయట. హమీద్ భీతర్ జాకర్ దాదీ కే కహతే హై, తుమ్ డర్ నహీ అమ్మా, మే సబ్సే పెహలే ఆవుంగి, బిల్కుల్ నా డర్నా. పాపం తన్ని తీసుకోవడానికి ఎవ్వరూ లేరట.
అంటే వాళ్ళు నమాజులు అవి చేసుకుంటారు కదమ్మా, అవి చేయడానికి తీసుకెళ్లే వాళ్ళు ఎవ్వరు లేదట. అక్కడ ఉన్న పిల్లలతో పాటు వాళ్ళు కలిసి వెళ్ళాలన్నమాట. ఆవిడ భయపడుతోంది, బాధపడుతోంది. చిన్నపిల్లోడు, అయ్యో ఎవరేం చేస్తారు ఎలాగా అని. అప్పుడు తను హమీద్ ఏం చెప్పాడు, వాళ్ళ గ్రాండ్ మాకి ధైర్యం చెప్తున్నాడు. డర్ నహీ అమ్మ, నువ్వేం భయపడకలా, నేను సబ్సే పెహలే ఆవుంగా, నేను అందరికన్నా ఫస్ట్ వస్తాను. బిల్కుల్ నా డర్నా, నా గురించి నువ్వైతే భయపడకు. అమీనాక దిల్ కచోట్ రహా హై, పాపం తన మనసులో ఆలోచిస్తూ ఉంది. కొంచెంగా భయంగా బాధగా ఉంది. మరి చిన్న పిల్లోడు కదా, తను ఒక్కడనే వదిలేస్తే ఎలాగూ అని చెప్పి ఎక్కడో భయపడుతూనే ఉందన్నమాట. అంటే దుఃఖంతో కూడిన బాధ. నెక్స్ట్, గావ్ కే బచ్చే అప్నే పితా కే సాత్ జా రహా హై, ఆ ఊళ్ళో ఉన్న పిల్లలందరూ వాళ్ళ డాడీలతో వెళ్తున్నారు, వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీలతో వెళ్తున్నారు. हमीद का अमीना के सिवा कौन, भीड़ में बच्चा कहीं खो गया तो क्या होगा. తను వెళ్తానన్నాడు, కానీ వెళితే ఎక్కడైనా మారిపోతే, ఖోగా ఎక్కడైనా మారిపోతే, తప్పిపోతే 3 కోస్ చలేగా, 3 మైళ్ళు దూరం వెళ్ళాలట. पैरों पे चले पड़ जाएगा, నడుస్తూనే వెళ్ళాలట. జూతే బే తో నహీ హే, పాపం హమీద్కి చెప్పులు కూడా లేవు. వహ్ థోड़ी दूर चलकर उसे गोदी ले लेगी, లేకిన్ యహా సేవియం కౌన్ పకాయేంగా, ఒకవేళ నేను తీసుకువెళ్దామంటే ఇంట్లో ఎవరు చేస్తారు వంటలు అవిను. పైసా హోతే తో లౌట్తే సారీ సామాగ్రి జమా కర్కే झटपट बन लेती है. ఒకవేళ ఇంట్లో డబ్బులు అవి ఉన్నాయనుకో, వంటలు అవి ఇంట్లోనే అన్ని సామాగ్రి వస్తూ అన్నీ కొనుక్కు తెచ్చుకొని వెంటనే వంటలు అవి చేసేయచ్చు. కానీ ఇంట్లో పైసా కూడా లేదు కదా, అందుకని ఆవిడ ఏం చేస్తుంటే ఆ పక్క వాళ్ళకి ఈ పక్క వాళ్ళకి హెల్ప్ చేసి డబ్బులు తీసుకుంటూ, డబ్బులో లేదో వస్తువు ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటుంది. యహాతో చీజో జమా కర్తే గంటో లగేగా. సో అలాగా చేస్తూ ఉంటే టైం అయిపోతుంటుంది అనమాట. గావ్సే మేళా చలా, ఆ గ్రామంలో మేళా జరుగుతుందన్నమాట. కుంభమేళాలు అవి అంటారు కదమ్మా, అలాంటివి. और बच्चों के साथ हमीद जा रहा था, ఆ పిల్లలతో పాటు హమీద్ కూడా వెళ్తున్నట్ట. షహర్ కా దామాన్ ఆ గయా, సో ఆ చిట్ట చివరి, ఆ గ్రామంలో చిట్ట చివరికి, ఆ సిటీకి చిట్ట చివరికి వచ్చారట అక్కడికి. సడక్ కే దోనో ఓర్ అమీర్ కే బగీచా హై, బड़ी बड़ी ఇమారత్, అదాలత్, కాలేజ్, క్లబ్. ఆ వెళుతున్న దారిలో, పల్లెటూరు నుంచి ఒకేసారి సిటీలకు వస్తే వాళ్ళకి ఎలా కనిపిస్తుంది, అలాగున్నాయన్నమాట. బడే ఇమారత్, పెద్ద కోటలు, కాలేజీలు, క్లబ్లు, పెద్ద ఇళ్ళు, పెద్ద ఇళ్ళు, ఆది దికాయి బోల్ని కనబడ్డాయట వాళ్ళు వెళ్ళేదారిలో. దేనేలాగే చాలా పెద్దవి కనబడ్డాయట. చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. మనం కూడా చూడండి, ఎక్కడైనా వేరే ఊళ్ళు వెళ్ళినప్పుడు ఎలా చూస్తాం, అలాగా చూస్తున్నాం అనమాట. ఈద్గా జానే వాళ్ళకి టోలియం నజర్ ఆనే లగే, ఇంతకీ వాళ్ళు వెళ్ళే ప్లేసు కళ్ళ ముందుకు వచ్చిందనమాట. ఏక్ సే ఏక్ బడీ కిలే వస్త్రు పెహనే హుయే హే, అందరూ రకరకాలైన వస్త్రాలు వేసుకున్నారట. సహసా ఈద్గాహ్ నజర్ ఆయి, మొత్తానికి ఆ ప్లేస్కి వచ్చేసారు. ఔర్ ఉసీ కే పాస్ ఈద్గా మేల్ హే, అక్కడే ఈద్గాహ్ అంటే ఆ ఫెస్టివల్ అంతా అక్కడే జరుగుతుందట. నమాజ్ పూరి హోతీ హీ సబ్ బచ్చే మిఠాయి, సో నమాజ్ అయిపోగానే అందరి పిల్లలు ఏం చేస్తారట, స్వీట్స్ తింటారట. और खिलौने की दुकान पर दवा बोले देते हैं, అంతేకాకుండా అక్కడ నమాజ్ అయిపోగానే స్వీట్ తిని అందరూ అక్కడ నుంచి బొమ్మలు అవి కొనుక్కోవడానికి వెళ్తారన్నమాట. సో చిల్డ్రన్, వీ విల్ కంటిన్యూ పార్ట్ 2.